అనేది ఇది ఎవరైతే గీతని సేవిస్తే అది అమృతత్వం కాబట్టి అతన్ని త్యాగిగా మార్చి త్యాగికే ఈ లోకం అంతా కూడా దాస్యం చేస్తూ ఉన్నది. త్యాగ పురుషుల్లే ఈ లోకంలో పూజింపబడి ఆరాధింపబడతా ఉన్నారు. త్యాగం అంటే ఏమిటి? ఇవాళ మనం ఒక రోజు ఒక జీతాన్ని త్యాగం చేయలేకపోతున్నాం. ఒక గంట సమయాన్ని మనం ఇక్కడ స్వామి కోసం, స్వామి పేరు మీద మన కోసం మనం కేటాయించుకోలేకపోతున్నాం. కానీ మహాత్ములు జీవితం మొత్తం దారపోశారు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు, అంతా నిత్యం పరోపకారమే ఆయన జీవితం అంతా. పరుల కోసం అందరూ సర్వలు జీవులు బాగుండాలనేటువంటి కరుణా హృదయం. అట్లాంటి మరి జ్ఞానం, త్యాగం, ప్రభావం, పరాక్రమం అద్భుతమైనటువంటి మహా మేధావి కాబట్టి మన అదృష్టంగా ఆయన జన్మ రావడం అనేది మన భారతీయులు చేసుకున్నటువంటి అదృష్టం. మానవ జాతికి ఆయన లేకపోతే ఒక రకంగా మనకు దిక్కు చూసి లేకపోతే ఏముంటుంది చెప్పండి? మనకు ఉత్తరం దక్షిణం అనేటువంటి దిక్కు సూచి అనేది లేకపోతే, అట్లాగే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటిది, ఏది చేస్తే అనుభూతులు కలుగుతున్నాయి, అసలు ఈ జీవి దేనికోసం పరికల్పిస్తుంది, వాటి యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఇవన్నీ చెప్పడమే భగవద్గీత యొక్క ఉద్దేశం. గీత అంటే ఏమిటంటే అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యం మనకు అర్థమైంది ఏమిటంటే, మనందరికీ తెలుసు ఏమిటి? ఈ జీవి జన్మ తీసుకోగానే బ్రహ్మదేవుడు మొదటి రాత రాస్తాడు కదా అని జనరల్గా అదే గ్రంథంలో చెప్పలా. కానీ మన పెద్దవాళ్ళందరూ పుట్టినప్పుడే బ్రహ్మ మొదటి రాత రాస్తాడు, విధాత. బ్రహ్మకి మరొక పేరు ఏంటంటే విధాత, ఆయన మొదటి రాత రాస్తాడు అని చెప్పి. లేదా విధి అంటే ఏమిటి? కాలం యొక్క నాడే ఆటకంలో అది వాడు ఆ విధంగా నడుచుకుంటాడు అని మనకు తెలియజేయడం జరిగింది. కానీ మనకు భగవద్గీత ఏం చెప్తుందంటే, నీ గీత ఉన్నదా, నీ గీతను నువ్వే రాసుకోవచ్చు, నీకు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. కర్మత్రయము అంటే గత జన్మలో, అంటే గతంలో చేసినటువంటి కర్మలు సంచిత కర్మలు అంటారు. వాటిని ప్రారంభంలో చేస్తున్నటువంటి, ఇప్పుడు ఈ క్షణం చేస్తున్నటువంటి కర్మలు, భవిష్యత్తులో రాబోయే ఫలాలు, మూడింటిని కూడా జ్ఞానం అనేటువంటి దానితో దగ్ధం చేసి నీకు నచ్చిన విధంగా నువ్వు మార్చుకోవచ్చు. నీ జీవితం నీ చేతుల్లో పెట్టాడు స్వామి. నీ గీత అంటే ఏమిటి? చక్కగా హాయిగా తీసుకుపోయి నీ జీవితం నీకేం కావాలో దాన్ని సమకూర్చేదే భగవద్గీత. లేకపోతే దీనికి ఎంత ప్రాధాన్యం లేకపోతే, ఇది ఎప్పుడు వచ్చింది మనకి 5150 సంవత్సరాల పైన. ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క జన్మ జయంతి మనం చేసుకున్నటువంటి 5252వ జయంతి. అంటే ఎంత పురాతన చరిత్ర చూడండి. ఆయన 90 సంవత్సరాల వయసులో మనకు భగవద్గీత బోధించడం జరిగింది. ఆ భగవద్గీత మనకి అనేక రకమైనటువంటి సాధనలు, సంపత్తులు ఎన్నో మనకి సమకూర్చి ఇవన్నీ అందించడం జరిగింది. ఇక అందులో వస్తే గుణాల గురించి, గుణత్రయ విభాగ యోగం అనేది గుణాల గురించి, మనిషిలో ఉన్నటువంటి మనకి అనేక రకాలుగా సూక్ష్మమైనటువంటి పొరలు. అసలు గుణం అంటే ఏమిటంటే, సహజంగా ఈ దేహం ఎట్లా ఉంటుంది? దేహం అంటే ఇది వస్తువు, దీనిలో ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ అంటే చైతన్యం. ఈ చైతన్యానికి, ఆ దేహానికి ఒక లింకు ఉంటుంది, అది మనసు. అదే నడిపిస్తూ ఉంటుంది. మనసు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉన్నట్టుగా కనపడింది. అసలు మనసు ఉందా అంటే పరిశోధన చేస్తే మనసు లేదు, కానీ మనసే నడిపిస్తుంది. ఆత్మ యొక్క ప్రతిరూపమే మనసు. మనసు ఎట్లా ఉంటుందంటే, నీరు ఉంటుంది, సముద్రం మీద అల వస్తుంది, కానీ అలా సముద్రం వేరు కాదు. చూసేదానికి అలలు వేరైనట్టు అవి మెత్తగా అలజలు చేస్తూ ఉంటాయి, కానీ సముద్రంలో భాగమే అల. కాబట్టి అలాగే ఈ యొక్క సముద్రంలో భాగం అలైనట్లుగా మన ఆత్మలో భాగమే మనసు. ఆ మనసు ఎలా ఉంటుందంటే అనేక రకాల సూక్ష్మమైనటువంటి పొరలు. దగ్గర మా గురువు గారు సత్యమార్గమైన ఒక గ్రంథంలో ఆయన రాస్తే ఒక 50 ఆయన బయటికి తీశాడు. ఈ దుర్గుణాలు ఎలా ఉంటాయి, దుర్గుణాలు అని అంటే అవి ఎక్కడ తీసుకుంటాడంటే గుణత్రయము విభాగం అని మన భగవద్గీత చెప్పింది. ఎందుకు చెప్పాడంటే స్వామి, ఇన్ని రకాలుగా ఉన్నట్టు వాటి అన్నింటిని కలిపి 3 గుణాల్లో మనకి అందించడం జరిగింది. అదేమిటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. వాటి యొక్క గుణాలు ఉన్నటువంటి వ్యక్తి, తమోగుణం ఉంటే ఏ మనిషి
అతను తీసుకున్న ఆహార పద్ధతులు ఏమిటి, అతను మాట్లాడే ప్రవర్తన ఏమిటి, అతను కుటుంబంతో ఎలా ఉంటాడు, సమాజం పట్ల అతని బాధ్యతలు ఎలా ఉంటాయి. తమో గుణం వల్ల తన జీవితాన్ని ఆగం చేసుకొని పరుల జీవితాన్ని ఆగం చేస్తాడు. అతనికి మద్యం సేవించాలని చెప్పి, పరస్త్రీ వ్యామోహం అని చెప్పి, ఇవాళ చేయాల్సిన పని రేపు చేయటం, వాయిదాలు వేయటం, తిండిపోతుగా నిద్ర ఎక్కువ పోవటం, బద్ధకం, ఇట్లాంటి లక్షణాలన్నీ ఆ తమో గుణస్థుడికి ఉంటున్నాయా అర్జున. అలాగే రజోగుణస్థుడు ఏమంటే క్షత్రియుల్లాగా ఉంటాడు అతని మనసు అంతా. రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఎంపర్లాడుతూ ఉంటాడు, కోరికలు ఎక్కువ ఉంటాయి. అతనే కర్మలు సాధించి ఇవన్నీ ఏం కట్టాలన్నా చేయాలన్నా నేను అది కట్టే ఇది చేశా అవన్నీ రజోగుణస్థుడే లోకంలో ఏ నిర్మాణాలు చేయాలన్నా ఆయనే చేసేది. మంచి కర్మ ఉంటుంది కానీ అన్నీ సాధిస్తుడు, కానీ నేను చేసినటువంటి అహం బాగుంటుంది అతను. అట్లా ఇలాంటి మరి రజోగుణం అనేది ఆ రకంగా ఉంటుంది. రజోగుణం అనేది మద్యము, మందు ఇట్లాంటివి ఉంటాయి, అనేక రకమైనటువంటి వ్యసనాలు ఉంటాయి. ఇతరుని బాధ పెట్టేదే సరే నేను బాగుండాలనేటువంటి మనసు ఉంటుంది. ఇతరులు ఏమైపోయినా అతనికి సంబంధం లేదు, అతనికి స్వార్థానికి మోహానికి ఎక్కువ దాసుడుగా ఉంటాడు. ఇట్లాంటి మనసు అంతా అందులో ఉంటుంది. మరి సత్వగుణం ఎలా ఉంటుంది? సత్వగుణం ఎట్లాగా ఆయన భక్తి చేసుకుంటుంది, అందరినీ కలుపుకుంటుంది. నేను ఇప్పుడు ఎవరైనా ప్రసాదం తగ్గిన నేను నిలబడిన మీరు తినండి అంటారు. ఏదైనా భోజనాల దగ్గరికి పోతే మీరు తీసుకుంటే తర్వాత నేను తీసుకుందాం అంటాడు. అందరు మొక్కలు ఆనందాన్ని చూస్తాను ఆనందపడతా ఉంటాడు. తన కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు, సమాజంతో బాగుంటాడు, దేవాలయ వ్యవస్థంతా చూసుకొని మురిసిపోతా ఉంటాడు. ఏ దేవుడు బాగున్నా కూడా నా దేవుడు లాగా నా స్వామి లాగా అనుకుంటా ఉంటాడు. అందరితో ప్రేమగా ఉంటాడు. ఇట్లా ఉండేటువంటి మనసంతా ఎప్పుడు భక్తి, ధ్యానము, జ్ఞానము, వైరాగ్యము ఇట్లాంటి సాంప్రదాయమైనటువంటి విధానాలన్నీ సత్వగుణ సంపన్నులు గొప్ప. ఇలా భక్తి చేసేవాడికి మళ్ళీ భక్తిలో మళ్ళీ కేటగిరీలు. భక్తిలో సాత్విక భక్తి, రాజసిక భక్తి, తామసిక భక్తి. భక్తి ఏమిటి? ఫ్యాన్ తేయటం మంచిదే, కానీ నేను తెచ్చా చెప్పుకోవాలని తపన పడతా ఉంటుంది. ఒక మాట మనం చెబుతాం, నా గురించి చెప్పుకోవాలని ఆరాటపడతా ఉంటుంది. అది రాజసిక మానసిక వ్యవస్థ. సత్వగుణం ఏమిటంటే ఆయనకి లక్ష్యం ఒకటే, నేను కాదు, ఆ ఫ్యాన్ అందరికి ఉపయోగపడాలంతే, ఈ మాట అందరికి ఉపయోగపడాలంతే, వాళ్ళందరూ ఆనందపడితే అతను ఆనందపడ్డట్టుగానే ఉంటాడు. అలాంటి సత్వగుణం, సాత్విక గుణాన్ని మనందరం పొందాలి. మనిషి ఎప్పుడు కూడా నీరు పల్లానికి ప్రవహించడం అనేది సర్వసాధారణం, అంతేగా, ఎక్కడ ఉన్న నీళ్ళైనా ప్రవహించినట్లుగా. కానీ అదే నీరు మెట్టగా మనకు పైకి రావాలి, ప్రజలందరికీ పంటకు ఉపయోగపడాలంటే దానికి పెద్ద ఆనకట్టలు కట్టాలి, ₹1 ఖర్చు పెట్టాలి, దానికి టైం కేటాయించాలి, ఎంతో పని చేస్తే ఆ నీరును మనము మెరక ప్రదేశాలకు తీసుకురాగలిగితే ఆ నీటి వల్ల మనకి భూమి అంతా సస్యశ్యామలమై మానవ జాతి అనేక జీవకోటి ఉద్ధరించబడుతుంది. అట్లాగే మానవులు దుర్గుణాలకు నువ్వు ఏ సాధన చేయాల్సిన పని సహజంగానే బుద్ధి, కానీ సత్వగుణాలు కావాలంటే నువ్వు సాధన చేయాల్సింది. విపరీతమైన నువ్వు ఎంత సాధన చేస్తే అంత నీకు ఉపయోగపడుతుంది. అందుకని తామసిక గుణంలో నుంచి రాజసిక గుణానికి మార్చాలి, రాజసికంలో నుంచి సాత్వికానికి మారాలి, సాత్వికంలో నుంచి శుద్ధ సాత్వికం అంటే మనసు లేని అమనస్కత స్థితి అంటారు దాన్ని. ఆ స్థితిని నువ్వు పొందాలి. అతనికి అసలు భేదం అనేది కనపడదు. ఎటు చూసినా ఆత్మస్వరూపం, దైవ స్వరూపం తప్ప మరొకడు కనపడదు. ఆ యొక్క శుద్ధ సాత్వికం పొందిన వాడు ఇక ఏమి చెప్పాలని కూడా ఆయనకు అనిపించదు. ఇప్పుడు నాకు అలాంటి వాడు చెప్పాలనిపిస్తుందంటే ఒక రకమైన సాత్విక అహంకారం, సాత్విక స్వార్థం, సాత్వికమైనటువంటి లక్షణాలు ఉండి సమాజం ఏదో చెడిపోతుంది, దీన్ని ఏదో బాగు చేయాలా, అది చేయాలి, ఇది చేయాలని ఇప్పుడు ఈ వయసుకి ఈ మనసుకి ఆ రకంగా తగతగలాడుతూ ఉంది. అందుకని ఇది పరిగెడతా ఉంది. ఎవరు గెలవపోయినా వచ్చి కాసేపు ఏమో 4 మాటలు చదివితే ఎవరికి వాళ్ళకి ఉపయోగపడతాయి. దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలా, కుటుంబ వ్యవస్థగా పటిష్టంగా బాగుండాలా, ఎన్ని విషయాలు తెలిసినట్టే ఉంటుంది, ఎవరికి తెలియట్లేదు. చిన్న చిన్న విషయాలు కాడే బాధపడతా ఉన్నారు. నేను నా కుటుంబం బాగున్నాం, అందరూ అట్లానే బాగుంటే బాగుంటుంది. దైవ జ్ఞానం అనేది మానవ జాతికి చాలా ఉపయోగం అని చెప్పి ఇది సాత్విక గుణంతో కూడుకున్నటువంటి ఇది సరిపోదు, శుద్ధ సాత్వికానికి ఇంకా చేరాలి చాలా. ఈ రకంగా అంచెలంచెలుగా మానవుడు వృద్ధి చెందాలి అర్జున. అందుకు కాబట్టి అని చెప్పి ఈ రకంగా మొదలుపెట్టిన తర్వాత వీళ్ళందరూ సహజంగా మనందరికీ అనిపిస్తుంది. నాకు కూడా ఫస్ట్లో 18 అక్షోహిణి జయనం చక్కగా యుద్ధాలకు అందరూ తారశీలంటూ ఆల్రెడీ సూర్యోదయం అయింది, సెంటాలు పూరించారు, 7 రోజులు ఆడు ఎదురుపడి కొట్టుకోవటం మొదలుపెట్టారు. కొట్టుకునే నియమాలు కూడా ఎలా ఉంటాయంటే గుర్రం మీద ఉన్నవాడు గుర్రం మీద ఉన్న ఆయనతోనే యుద్ధం చేయాలి. బాణం తెలిసినటువంటి విద్య కలిగినటువంటి వాడు విద్య కలిగిన వాడితోనే చేయాలి. గదాదారితోనే చేయాలి. అక్కడ మళ్ళీ నియమాలు ఆడవాళ్ళని జోలు బాగూడదు, చిన్నపిల్లలు జోలు బాగూడదు. భీష్ముడి నియమాలు చేస్తే అద్రుపాతం, ఒక కొడుకున్నాడు కూడా చంపడంట ఆయన. కాబట్టి ఇట్లా